మచిలీపట్నం మంగనూరు బీచ్ లో భయానక వాతావరణం నెలకొంది. సముద్రం 400 మీటర్లకు పైగా ముందుకొచ్చింది. బీచ్ చుట్టుపక్కల ఉన్న గ్రామాలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మచిలీపట్నానికి తుఫాన్ సమీపిస్తున్న నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు. తుఫాన్ ప్రభావిత జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో రహదారులపై ఆంక్షలు విధించారు. ముంతా తుఫాన్ ఎఫెక్ట్ కనిపిస్తోంది. ఇప్పటికే తీర ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నారు అధికారులు. ఏపీ వైపు ముంతా తీవ్ర తుఫాన్ దూసుకు వస్తోంది. గంటకు 15 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది తీవ్ర తుఫాన్. ఈరోజు అర్ధరాత్రి తీరం దాటే అవకాశం కనిపిస్తోంది. విశాఖకు 250 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. గంటకు 15 కిలోమీటర్ల వేగంతో ముందుకు వస్తూ ఉంది. రాత్రికి కాకినాడ, మచిలీపట్నంలో తీరం దాటే అవకాశం కనిపిస్తోంది. గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. తీరం దాటే సమయంలో ఇప్పటికే తీర ప్రాంతాల్లో ఎఫెక్ట్ కనిపిస్తోంది. సముద్రం ముందుకొచ్చిన సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. తీర ప్రాంత ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఏపీ వైపు ముంతా తీవ్ర తుఫాన్ దూసుకొస్తోంది. గంటకు 15 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. మచిలీపట్నానికి 70 కిలోమీటర్లు, కాకినాడకు 150, విశాఖకు 250 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. రాత్రికి కాకినాడ, మచిలీపట్నం మధ్య తీవ్ర తుఫాన్ తీరం దాటుతుందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలుస్తోంది. ఇక తుఫాన్ ప్రభావంతో కోస్తా జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ఇక రాత్రికి కాకినాడ, మచిలీపట్నం మధ్యలో తీరం దాటే అవకాశం కనిపిస్తుంది. తీరం దాటే సమయంలో 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ ఉంటాయి. అయితే ఇప్పటికే తీర ప్రాంత ప్రజలని అధికారులు అప్రమత్తం చేశారు. సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఆ ఎఫెక్ట్ కనిపిస్తుంది. కొన్ని చోట్ల పంట పొలాలు మునిగిపోయాయి. భారీ వర్షాలు కురుస్తున్నాయి. మొత్తం చీకటిగా అయిపోయిన పరిస్థితులను కూడా మనం చూస్తున్నాం. ఏపీ వైపు ముంతా తీవ్ర తుఫాన్ దూసుకొస్తోంది. ఇక ఇప్పటికే మినిట్ టు మినిట్ సమీక్షిస్తున్నారు అధికారులు కూడా. తీర ప్రాంత ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వీచనున్న నేపథ్యంలో అలర్ట్ అయ్యారు అధికారులు. తీర ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నారు. మనం విజువల్స్ లో చూడొచ్చు. కాకినాడ తీరం వైపు చూడొచ్చు. అలాగే విశాఖపట్నం, గుంటూరులో కూడా తుఫాన్ ఎఫెక్ట్ కనిపిస్తోంది. 15 కిలోమీటర్ల వేగంతో తుఫాన్ సమీపిస్తూ ఉంది. ఈరోజు అర్ధరాత్రి తీరం దాటే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఎఫెక్ట్ కనిపిస్తోంది. ఈ ఎఫెక్ట్ ఎక్కువగా మొత్తం తీర ప్రాంత పైన కనిపిస్తోంది. ఇక పోర్టు నుంచి తీరం దాటే అవకాశం ఉంది అన్న నేపథ్యంలో అక్కడ కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే చెట్లు కూలిపోయిన సందర్భాలను కూడా మనం విజువల్స్ లో చూడొచ్చు. ఇప్పటికే తీర ప్రాంతాల్లో గాలులు వీస్తూ ఉన్నాయి. ఇక తీరం దాటే సమయంలో 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తూ ఉన్నాయి. అయితే కాకినాడ, గుంటూరు, నెల్లూరుకి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. కొన్ని చోట్ల ఆల్రెడీ భారీ వర్షాలు పడుతున్నాయి. పంట పొలాలు నీట మునిగాయి. ఈరోజు అర్ధరాత్రి అంటే ఈరోజు తీరం దాటే అవకాశం కనిపిస్తోంది. కాకినాడ, మచిలీపట్నం మధ్య తీరం దాటుతుంది. ఆ టైంలో 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు చెబుతూ ఉన్నారు. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్. సుమిత్ర, మంతాన్ తుఫాన్ తీవ్ర రూపం దాల్చింది. మచిలీపట్నానికి అతి సమీపంలో ఉంది. 70 కిలోమీటర్ల దూరంలో మచిలీపట్నానికి కేంద్రీకృతమైన నేపథ్యంలో ఈదురుగాలులు, భారీ వర్షాలు మొదలయ్యాయి. ఎక్కడికక్కడ చెట్లన్నీ కూడా కుప్పకూలిపోతున్నాయి. మచిలీపట్నం నుంచి మంగినిపూడి బీచ్కి వెళ్లే రోడ్లు ఎక్కడ చెట్లు అక్కడ ఈ భారీగా వస్తున్నటువంటి ఈ ఈదురుగాలుల వల్ల పూర్తి స్థాయిలో ఎక్కడ వటవృక్షాలు అక్కడ నేల కొరిగిపోయిన పరిస్థితి. ఎక్కడక్కడ నేల కొరగడంతో రాకపోకల తీవ్రమైనటువంటి అంతరాయం కలుగుతా ఉంది.
ఉంది. మచిలీపట్నం మంగిరిపూడి బీచ్ లో ప్రస్తుతం అయితే ఎక్కడికక్కడ రాకపోకలన్నీ కూడా ఆగిపోయాయి. ప్రస్తుతం మనం మచిలీపట్నం మంగిరిపూడి బీచ్ సమీపంలో మనం ఉన్నాం. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే అక్కడ ఉన్నటువంటి మొత్తం వాహనాలన్నీ కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి, వటవృక్షం అంతా నేల కొడిగినటువంటి పరిస్థితి. అదేవిధంగా బీచ్ దగ్గర 400 మీటర్ల మేర బంగాళాఖాతం నుంచి మొత్తం సముద్రం ముందుకు వచ్చినటువంటి పరిస్థితి, ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి, రాకపోకలన్నీ కూడా ఆగిపోయాయి. మచిలీపట్నానికి 70 కిలోమీటర్ల దూరంలోనే ఈ మెంతాన్ తుఫాను కేంద్రీకృతమైంది. గంటకు 15 కిలోమీటర్ల వేగంతో అది కదులుతా ఉంది. ముఖ్యంగా మచిలీపట్నం వైపు కదులుతా ఉంది. మచిలీపట్నానికి తీవ్రమైనటువంటి ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి, మీ ఇన్ఛార్జి మంత్రి అందరూ కూడా సమీక్ష నిర్వహిస్తా ఉన్నారు. మొత్తం మీద చూస్తే మచిలీపట్నానికి తీవ్రమైనటువంటి ముప్పు పొంచి ఉంది. కేవలం 70 కిలోమీటర్ల వేగంతో అతి బలంగా కదులుతా ఉంది. దీంతో ఈదురుగాలులు, అదేవిధంగా భారీ వర్షాలు మొదలైనటువంటి పరిస్థితి ఉంది. చీకటి పడినటువంటి వాతావరణం. ఇప్పుడు 4 గంటలు అయినప్పుడు కూడా చీకటి వాతావరణం వచ్చేసింది. మొత్తం మీద చూస్తే మెంతాన్ తుఫాను తాకిడి మచిలీపట్నం చుట్టుపక్కల ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ రోజు మధ్యరాత్రి కల్లా మచిలీపట్నం కాకినాడ మధ్యలోనే ఇది తీరం దాటే అవకాశం ఉంది. ఈ సమీపం మచిలీపట్నానికి చేరువవుతున్నటువంటి నేపథ్యంలో ఈదురుగాలుల తాకిడి కూడా బలంగా పెరిగింది. దీంతో ఎక్కడికక్కడ అప్రమత్తత నెలకొంది. ముఖ్యమంత్రి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి కూడా దీనిపైన వరుస సమీక్షలు చేస్తున్నారు. అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. 19 జిల్లాల్లో ఈ తుఫాను తాకిడి ఉంటుందనే నేపథ్యంలో అన్ని జిల్లాల్లో కూడా ప్రత్యేక అధికారులు నియమించారు. అన్ని జిల్లాల్లో కూడా మంత్రులు, అధికారులు, పార్టీ యంత్రాంగం అంతా కూడా ఆ దగ్గరుండి ఈ తుఫాను తాకిడి నుంచి ప్రజలను రక్షించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. మరీ ముఖ్యంగా ఈ తీవ్రమైనటువంటి తుఫాను తాకిడి వల్ల ఈదురుగాలుల బలంగా గంటకి 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో జాతీయ రహదారులు, గ్రామ R&B రహదారులపైన ఉండేటటువంటి వటవృక్షాలు నేల కొరిగే ప్రమాదం ఉన్నటువంటి నేపథ్యంలో మొత్తం జాతీయ రహదారులపైన ఈ రోజు రాత్రి 7 గంటల నుంచి కూడా వాహనాల రాకపోకలన్నీ కూడా నిలిపివేయాలని కొద్దిసేపటి క్రితమే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎక్కడ వాహనాలు అక్కడ ఆగిపోవాలి, ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా దక్షిణ మధ్య రైల్వే కోస్తాంధ్రాలు తిప్పేటటువంటి ఎక్కువ సర్వీసులన్నీ కూడా దాదాపు నిలుపుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎయిర్పోర్టులో కూడా మొత్తం విమాన సర్వీసులన్నీ కూడా దాదాపుగా రద్దు చేసినటువంటి పరిస్థితి ఉంది. వాతావరణం ఏమాత్రం అనుకూలంగా లేదు. ప్రజలు కూడా సురక్షితంగా ఇండ్లలో ఉండాలి, అత్యవసరమైతే తప్ప బయటికి రాకూడదని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. షాపులు, అదేవిధంగా సినిమా హాళ్లు అన్ని కూడా బంద్ చేయాలని చెప్పేసి ఇప్పటికే ఆయా జిల్లాల్లో ఉన్న కలెక్టర్లందరూ కూడా ఆదేశాలు జారీ చేశారు. అత్యవసరమైన సర్వీసులు తప్ప మిగతా అన్ని కూడా ఆపివేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో తుఫాను తీవ్రత గతంలో ఎప్పుడూ లేని విధంగా తుఫాను తీవ్రత, ఈ మెంతాన్ తుఫాను తీవ్రత చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా ఉండటానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నప్పుడు కూడా కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఆ ప్రాంతాలకి NDRF బృందాలు, SDRF బృందాలు అన్ని కూడా తరలి వెళ్లినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద చూస్తే మెంతాన్ తుఫాను గతంలో ఎప్పుడూ రానిటువంటి తీవ్రతని ఈసారి చూపించే అవకాశం ఉండేట్టు కాకినాడ, ఇటు మచిలీపట్నం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో తీరాన్ని దాటే సమయం దగ్గర పడుతున్నటువంటి సమయంలో ఈదురుగాలుల తీవ్రత కూడా పెరిగింది. ప్రస్తుతం మచిలీపట్నంలో అయితే చాలా ఉధృతంగా, చాలా వేగంగా వటవృక్షాలు కూడా నేలకొలికే రీతిలో ఈ తీవ్రత పెరిగింది. భారీ వర్షాలు పడుతున్నాయి. మచిలీపట్నం మంగిరిపూడి బీచ్ ప్రాంతంలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ చూస్తే చాలా తీవ్రమైనటువంటి స్థాయిలో ఈదురుగాలులు వీస్తా ఉన్నాయి. వటవృక్షాలన్నీ కూడా నేల కొరగటానికి చాలా వేగంగా కదులుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సుమిత్ర, అంటే జయరాజ్, ఇప్పుడున్న ఎఫెక్ట్ కే మీరు చెప్తున్నట్టు వటవృక్షాలు నేల కొరిగాయని చెబుతూ ఉన్నారు. ఇప్పటికే అక్కడ కూడా మొత్తం చీకటి వాతావరణం కనిపిస్తుందని చెబుతున్నారు. మరి తీర ప్రాంత ప్రజలందరినీ కూడా తరలించే కార్యక్రమం జరిగిపోయిందా? ప్రజల నుంచి కోఆపరేషన్ ఎలా ఉంది? అవేర్నెస్ ఎలా ఉంది? సుమిత్ర, గతంలో అనేక రకాలైనటువంటి తుఫాన్లు తీర ప్రాంత వాసులు చూశారు. ముఖ్యంగా మచిలీపట్నం, కాకినాడ లాంటి ప్రాంత వాసులందరూ కూడా అనేక తుఫాన్లు చూసినటువంటి నేపథ్యంలో వారంతా కూడా సురక్షితమైన ప్రాంతాలకి, పునరావాస ప్రాంతాలకి తరలించేటటువంటి ప్రయత్నాలు అధికార యంత్రాంగం చేస్తున్నప్పుడు కూడా వారి నుంచి ఇంకా పూర్తి సహకారం అయితే లభించడం లేదు. అయితే గతంలో వచ్చినటువంటి అన్ని తుఫాన్ల కంటే ప్రస్తుతం వస్తున్నటువంటి మెంతాన్ తుఫాను తీవ్రత చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ప్రమాద స్థాయి కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నటువంటి
నేపథ్యంలో 3 రోజుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం అన్ని స్థాయిలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా అన్ని స్థాయిల్లో కూడా చాలా అప్రమత్తత చేస్తోంది. అయితే సహాయ పునరావాస కేంద్రాలు దాదాపు 2480 సహాయ పునరావాస కేంద్రాలు రాష్ట్రంలో ఏర్పాటు చేసినప్పుడు కూడా వాటిల్లోకి ప్రజలు ఇంకా రావడానికి ఇంకా సుముఖత చూపడం లేదు. తుఫాను తీవ్రత ముఖ్యంగా ఎక్కువగా ఉధృతంగా గంటకి 15 కిలోమీటర్ల వేగంతో దాని కదలిక ఉంది. మచిలీపట్నానికి 70 కిలోమీటర్ల వేగం అదే దగ్గరలోను, అదేవిధంగా కాకినాడకి 120 కిలోమీటర్ల సమీపంలో కేంద్రీకృతమైన నేపథ్యంలో ఈదురుగాలుల తీవ్రత పెరిగింది, వర్షం తీవ్రత పెరిగింది, ఎక్కడికక్కడ చెట్లు పడిపోతామని ముఖ్యమంత్రి, మంత్రులు, అధికార యంత్రాంగం అంతా కూడా ఇదే పనిలో ఉన్నప్పుడు కూడా ప్రజలు కూడా మేల్కోవాలి, ప్రజలు కూడా తరలించే అధికార యంత్రానికి సహకరించాలి. సహాయ పునరావాస కేంద్రాలకి ముఖ్యంగా తీర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సహాయ పునరావాస కేంద్రాలకి అధికార యంత్రాంగాన్ని సహకరించి తరలి వెళ్లాలని చెప్పేసి ప్రభుత్వం అంతా కూడా విజ్ఞప్తి చేస్తుంది. సౌమిత్ర, థ్యాంక్ యూ జయరాజ్ ఫర్ ద అప్డేట్స్. అది మచిలీపట్నంలో ఉన్న పరిస్థితి. ఇక ఇదే విషయంపై విశాఖపట్నం నుంచి మా ప్రతినిధి జార్జ్ మరింత సమాచారం అందిస్తారు. తీరానికి అత్యంత సమీపంగా మోంతా తుఫాను దూసుకువస్తూ ఉంది. ఈ రోజు రాత్రి కాకినాడ వద్ద తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ప్రస్తుతం ఎక్కడ ఇది తీరం దాటుతుంది? కొన్ని సంస్థలు సైతం కూడా వేర్వేరు ప్రదేశాలు చూస్తున్న నేపథ్యంలో ఎగ్జాక్ట్ గా ఇది ఎక్కడ తీరం దాటే అవకాశం? భారత వాతావరణ శాఖ ఇచ్చే ప్రామాణీకరమైన ఈ వ్యవస్థ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఈ రోజు నిన్నటి మోంతా తుఫాను మరింత బలపడి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోనే తీవ్ర తుఫానుగా పరిణమించింది. రాబోయే కొన్ని గంటల్లో ఉత్తర వాయువ్య దిశలో పయనించి కాకినాడ సమీపంలో తీరాన్ని తాకే అవకాశం ఉంది. తీరాన్ని తాకటం తీవ్ర తుఫానుగానే తాకుతుంది. మరియు ఆ సమయంలో బలమైన గాలులు 90 నుంచి 100 కిలోమీటర్లు, గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగం వరకు ఉండవచ్చు. తరువాత తీరాన్ని తుఫాను తాకే సమయంలో తీరానికి పరిసర ప్రాంతాలలో జల ఉప్పెన 1 మీటర్ ఎత్తు వరకు సంభవించే అవకాశం ఉన్నది. తరువాత ఈ గాలుల యొక్క ప్రభావం ఈ విధంగా ఉన్నందువల్ల దీనిని 3 కాన్సెంట్రిక్ పోలీగాన్స్ గా చూసినట్టయితే ఈ మధ్య ప్రాంతంలో ఉన్న ప్రాంతంలో 90 నుంచి 110 కిలోమీటర్ల వరకు వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఈ రెండవ కాన్సెంట్రిక్ పాలిగాన్ లో ఉన్న ప్రాంతాన్ని చూసినట్లయితే అక్కడ 60 నుంచి 90 కిలోమీటర్ల వరకు, ఈ గ్రే ఏరియా ఉన్న చోట్ల 50 నుంచి 60 కిలోమీటర్ల వరకు గాలులు వీచే అవకాశం ఉంది. దీన్ని బట్టి గాలి యొక్క తీవ్రతను బట్టి డ్యామేజ్ పొటెన్షియల్ ఉంటుంది. కాబట్టి అంటే ఇప్పుడు తీరాన్ని తాకిన తర్వాత అది దాటేందుకు ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? కొన్ని తుఫాన్లు తీరం దాటిన తర్వాత కూడా మళ్ళా సముద్రంలో కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎంత సమయం, అంటే తీరాన్ని తాకి దాటడానికి ఎంత సమయం పట్టే అవకాశం? దాని యొక్క ట్రాక్ ను బట్టి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మళ్లీ రీసర్ఫేస్ అయ్యే అవకాశం లేదు. ఇప్పుడు ప్రస్తుతం ఈ 2 రోజులు కూడా అత్యధిక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవడంతో పాటు ఈ రోజు శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు ఉన్న కోస్తా ప్రాంతం అంతా కూడా భారీ నుంచి అతి భారీ, కొన్ని ప్రాంతాల్లోనూ అత్యంత భారీ 1-2 చోట్ల పడే అవకాశం ఉన్న ప్రాంతాలైనందువల్ల ఆ ప్రాంతాలన్నింటికీ కూడా రెడ్ వార్నింగ్ ఇవ్వటం జరిగింది. ఇక నంద్యాల, వైఎస్ఆర్ కడప, అన్నమయ్యలో 1-2 చోట్ల భారీ వర్షానికి, అతి భారీ వర్షానికి అవకాశం ఉన్నందువల్ల ఆ ప్రాంతాన్ని ఆరెంజ్ అలర్ట్ ఇచ్చాము. ఆ ప్రాంతానికి కర్నూలు, అనంతపురం, సత్యసాయి, చిత్తూరులో 1-2 చోట్ల భారీ వర్షానికి ఆస్కారం ఉన్నందువల్ల ఎల్లో వార్నింగ్ ఇచ్చాము. ఇక రేపు శ్రీకాకుళం నుంచి ఈ ప్రాంతం అంతా కూడా ఆరెంజ్ అలర్ట్ ఇచ్చాము. ఇక కాకినాడ పరిసర ప్రాంతాల్లో రేపటికి తీవ్రత తగ్గి ఆ ప్రాంతాల్లో భారీ వర్షపాతానికి ఆస్కారం ఉంది. ప్రకాశంతో పాటు వైఎస్ఆర్ కడప, అనంతపూరు, కర్నూలులో కూడా అటువంటి అవకాశం ఉంది. ఫ్లాష్ ఫ్లడ్స్ కూడా అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. ఏ ప్రాంతాల్లో ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం? ఇంత నిరంతరంగా వర్షాలు పడటం వల్ల రేపు కూడా పడే అవకాశం ఉన్నందువల్ల కొన్ని ప్రాంతాల్లో ఆకస్మిక వరద సంభవించే అవకాశం ఉంది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం మరియు అనకాపల్లిలో కొన్ని ప్రాంతాలలోనూ, తరువాత పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, గుంటూరు, ప్రకాశం, నెల్లూరులో పాటుగా మిగతా కొన్ని ప్రాంతాలలో తక్కువ ఉధృతి ఉన్నప్పటికీ కాకినాడ, తూర్పుగోదావరి, ఎన్టీఆర్లలో కూడా
ఆకస్మిక వరద సంభవించే అవకాశాలు ఉప్పెన అనేది కూడా ఉండే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. ఏంటి సార్ అసలు దానికి సంబంధించి ఎట్లా ఉండేది? ఒకటి, తుఫాను తాకే టైంకి ఆ తుఫాను ఉన్న ప్రదేశంలో ప్రెషర్ యొక్క డిఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఎక్కువ ప్రెషర్ పడిపోతుంది. ఎంత ఎక్కువ ప్రెషర్ పడితే నీటి యొక్క రివర్స్ గా నీరు పైకి ఎగురుతుంది. దాన్నే ఇన్వర్టెడ్ బారోమెట్రిక్ ప్రెషర్ అంటారు. ఆ ఇన్వర్టెడ్ బారోమెట్రిక్ ప్రెషర్ వల్ల స్టార్మ్ సర్జ్ లేదా ఉప్పెన అనేది ఏర్పడుతుంది. అది ఒక గాలి స్తంభం లాంటిది. అది మన కోస్తా తీరంలో 1 మీటర్ వరకు సంభవించే అవకాశం కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉంది. అంటే అంతవరకు వచ్చిన నీరు అలా ఆగిపోదు కాబట్టి అది సముద్రం ప్రక్కనున్న లోతట్టు ప్రాంతాల్లోనే ఎక్కువగా ఆ ప్రాంతాన్ని ఆక్రమించి ప్రభావం చేసే అవకాశం ఉంది. ఇది ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ రోజు భారీ వర్షాలు అనేవి కురుస్తున్నాయి. ముఖ్యంగా శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు కూడా భారీ నుంచి 1-2 చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ తుఫాను తీరాన్ని దాటే సమయంలో చూసుకోవచ్చు. గాలుల వేగం తీవ్రత ఇక్కడ 3 సర్కిల్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వరకు చూసుకున్నట్లయితే కనుక దాదాపుగా ఏదైతే వాతావరణ శాఖ అధికారులు సూచించినట్లు 100 కిలోమీటర్లు, ఇక్కడి నుంచి చూసుకున్నట్లయితే 60 నుంచి 90 కిలోమీటర్లు మిగిలిన ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ వరకు చూసుకున్నట్లయితే 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్తూ ఉన్నారు. కొన్ని చోట్ల కూడా ఫ్లడ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. 3 రోజుల పాటు కూడా ఇది తుఫాను తీరం దాటిన తర్వాత కూడా 3 రోజుల పాటు వర్షాలు అనేవి కొనసాగే అవకాశం ఉంది కాబట్టి లోతట్టు తీర ప్రాంత ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ సత్యతో జార్జ్ 10 టీవీ విశాఖ నుంచి.